హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కారపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా అయిపోయే స్నాక్ అండి ఇది. దానికోసం ముందుగా శనగపిండి ఒక 6 కప్పులు తీసుకుంటున్నాను. ఇందులో సగం క్వాంటిటీ బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. కారపూసకి శనగపిండి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో 3 కప్పుల రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. అది 6 కప్పులు యాడ్ చేశాను కాబట్టి. అలాగే కొద్దిగా వాము కూడా యాడ్ చేయండి. శనగపిండిలో వాము యాడ్ చేయడం వల్ల చాలా మంచిదండి హెల్త్కి. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కారం. ఇది సాంబార్ కారం కాదండి, ఇది పచ్చి కారం అంటారు కదా, అది యాడ్ చేసుకోవాలి వీటిల్లోకి. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా కలిసేలాగా ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేలాగా చూసుకోండి. అంటే మరీ లూజ్గా కాదు, మామూలు చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్గా ఉండేలాగా చూసుకోవాలి. అది మనకి దాంట్లో నుంచి దిగాలి అంటే కొంచెం ఇలా పలచగా ఉంటేనే బాగుంటుందండి. ఈలోపు మనం ఇది రెడీ చేసుకుందాము. సో నేనైతే ఈ ప్లేట్ తీసుకున్నాను, మీడియం సైజ్ది కారపూసకి. ఇప్పుడు దీంట్లో మొత్తం లోపల వైపు అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. అప్పుడు మనకి దానికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి, పర్ఫెక్ట్గా దిగుతుంది కిందకి, లేకపోతే దానికి అంటుకుపోతూ ఉంటుంది. సో ఇలా ఆయిల్ అప్లై చేసుకుని పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలండి, ఇలా లూజ్గా ఉండేలాగా. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుని జస్ట్ మనం దాన్ని నొక్కేసేయడమే. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని అందులో ఇలా యాడ్ చేసేసుకోండి. సో అంతేనండి, టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం క్వాంటిటీస్ కరెక్ట్గా తీసుకోవాలి. శనగపిండి తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ ఉండాలండి బియ్యం పిండి. అప్పుడు టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది కారపూస. ఇది కనుక ఒకసారి చేసి పెట్టుకున్నారంటే లైక్ మనకు ఒక 15 to 20 డేస్ పాటు నిల్వ ఉంటుందండి. అలాగే మళ్ళీ కూడా ఇలా చేసేసుకోవడమే. ఇవి చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి, అలా వేయడం ఇలా తీయడం లాగానే ఉంటుంది. సో ఈజీగా ఫ్రై అయిపోతాయి. మ్యాక్సిమం ఒక 2 minutes కూడా పట్టదండి పర్ఫెక్ట్గా చూస్తే. 1 to 2 minutes మధ్యలో పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి, అంతే. సో అంతేనండి, కారపూస రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను ఒకసారి చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ చేశానండి ఇది. అప్పుడు కొంచెం గట్టిగా కలిపాను పిండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా వచ్చాయి కారపూస. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.